ప్రోటీన్ పుష్కలంగా, కొవ్వు తక్కువగా, ఆరోగ్యకరమైన జీవనానికి సీ ఫుడ్ సరైన ఎంపిక. FN వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఘనంగా జరిగిన అగ్రి ఐకాన్స్ 40 Under 40 అవార్డ్స్ 2025 అగ్రి ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న ఫిషరీ న్యూస్ కో ఫౌండర్ వేమవరపు సూర్యతేజ. దేశ మత్స్యరంగంలో టాప్ లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న ఏపీ ఆక్వా రంగానికి 1200 కోట్ల విద్యుత్ సబ్సిడీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి రైతుకి ఈ సబ్సిడీ వర్తిస్తుందన్న మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. హైదరాబాద్ రాజేందర్ నగర్ లో యంగ్ స్టార్ట్అప్ ఫౌండర్స్ తో భేటీ అయిన ఫిషరీ న్యూస్ ఫౌండర్ అండ్ CEO పి ఇందువర్ధన్ రెడ్డి. మేనేజ్ ఫిష్ హబ్ ఆక్వా యురేకా 2025 వేదికగా హైలైట్ గా నిలిచిన కీలక చర్చలు. నల్లమల కృష్ణా నది పరివాహక ప్రాంతంలో జోరుగా సాగుతున్న ఫిషింగ్ మాఫియా, తీవ్ర సంక్షోభంలో స్థానిక మత్స్యకార కుటుంబాలు. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లో డిసెంబర్ 18న నిర్వహించిన అగ్రి ఐకాన్స్ 40 Under 40 అవార్డ్స్ 2025 కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో రైతుల అవగాహన కోసం సోషల్ మీడియాను ఉత్తమంగా ఉపయోగించినందుకు ఫిషరీ న్యూస్ కో ఫౌండర్ మరియు COO వేమవరపు సూర్యతేజకు ప్రతిష్టాత్మక అగ్రి ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. డిజిటల్ మీడియా ద్వారా ఆక్వాకల్చర్ సమాచారాన్ని రైతులకు సులభంగా చేరవేయాలన్న చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఫిషరీ న్యూస్ ప్రయాణం ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు, విద్యార్థులు, మత్స్యరంగ స్టేక్ హోల్డర్లను చేరే ఉద్యమంగా మారింది. ఈ గుర్తింపు తమ కంటెంట్ పై నమ్మకం ఉంచిన ప్రతి రైతుకు, మత్స్యరంగానికి వాయిస్ కావాలని నమ్మిన ప్రతి ఒక్కరికి చెందిందని సంస్థ తెలిపింది. ఈ అవార్డును మత్స్యరంగానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తూ భారత మత్స్యరంగ అభివృద్ధి కోసం తమ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని ఫిషరీ న్యూస్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దేశ మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాజా RBI నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో దేశంలోనే నెంబర్ 1 స్థానాన్ని సాధించిందని ఆయన వెల్లడించారు. ఈ ఘనత వెనుక లక్షల మంది మత్స్యకారుల, రైతుల కృషి, నైపుణ్యం, అంకిత భావం ఉందని మంత్రి తెలిపారు. తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో, గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో మత్స్యరంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మత్స్య సంపదను మరింత పెంచుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దేశానికి ఆహారం, రాష్ట్రానికి ఆదాయం అందించే రంగంగా ఏపీ మత్స్య పరిశ్రమ తమ సత్తాను మరోసారి నిరూపించిందని ఆయన అన్నారు. విశాఖ తూర్పు తీరంలో ట్యూనా చేపల దిగుబడి భారీగా పెరుగుతోంది. మత్స్యకారుల వేటలో లభించే చేపల్లో 50% పైగా ట్యూనాలే ఉండటం విశేషం. అయితే సరైన మార్కెటింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు లేకపోవడంతో విదేశాలకు ఎగుమతి కావటం లేదు. ప్రస్తుతం దేశీయ మార్కెట్ లోనే కిలో 180 నుండి 200 రూపాయల ధరకు అమ్మాల్సి వస్తుండటంతో గిట్టుబాటు ధర లేదని మత్స్యకారులు వాపోతున్నారు. గత ఏడాది FSI శాస్త్రవేత్తలు విశాఖ, కాకినాడ కేంద్రాలుగా సర్వే నిర్వహించగా రోజుకు సగటున 100 టన్నుల ట్యూనా వేట జరుగుతోందని వెల్లడైంది. పోషక విలువలు ఎక్కువగా ఉన్న ట్యూనాలకు అమెరికా, జపాన్, యూరప్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉందని, విదేశీ మార్కెటింగ్ కు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే మత్స్యకారులకు మంచి ఆదాయం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆక్వా రైతులకు భారీ ఊరటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1200 కోట్ల విద్యుత్ సబ్సిడీని ప్రకటించిందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీ SCDA గవర్నింగ్ కౌన్సిల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ దేశ ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో 29% వాటాతో కీలక రాష్ట్రంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. నాణ్యత, ట్రేసబిలిటీపై దృష్టి పెడితే రైతులకు మంచి ధరలు దక్కుతాయని తెలిపారు. ఇకపై ఆక్వాచర్ల రిజిస్ట్రేషన్ ను సర్వే నెంబర్ తో లింక్ చేస్తూ డిసెంబర్ 17 నుంచి జియో ట్యాగింగ్, టైమ్ బౌండ్ అనుమతులు అమలు చేస్తామని చెప్పారు. ఈ సబ్సిడీ రిజిస్టర్ అయిన ప్రతి ఆక్వా రైతుకు వర్తిస్తుందని, భవిష్యత్తులో ఏపీని ఆక్వాకల్చర్ హబ్ గా మార్చడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేయడాన్ని మత్స్యకారులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ సమయం చెరువుల్లో చేపల పెంపకానికి సరైంది కాదని, ఇప్పుడిలా పిల్లలు వదలటం వల్ల ప్రస్తుతం మత్స్యకారులకు ఎలాంటి లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్, జూలైలో వేసిన చేపలు ఇప్పటికీ 1/2 కిలో బరువుకే పరిమితమయ్యాయని,
నవంబర్ లో వదిలిన పెద్ద రిజర్వాయర్లకు మాత్రమే ఉపయోగపడతాయేమో తప్ప చిన్న చిన్న సొసైటీలకు ప్రయోజనం లేదని చెబుతున్నారు. మార్చి ఏప్రిల్లోనే టెండర్లు పూర్తి చేసి నీరు వచ్చిన వెంటనే చేప పిల్లలు వదిలి ఉంటే డబుల్ ట్రిపుల్ ఉత్పత్తి వచ్చేదని మత్స్యకారులు స్పష్టం చేస్తున్నారు. ప్రణాళికా లోపంతో ప్రభుత్వ నిర్ణయం తమను నష్టాల్లోకి నెట్టిందని వారు ఆరోపిస్తున్నారు. ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో సాంకేతిక ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత 25 ఏళ్లుగా ఆక్వా రైతులకు సేవలందిస్తున్న శ్రీ లియో ఆక్వా ల్యాబొరేటరీస్ సంస్థను మంత్రి అభినందించారు. వైట్ గట్ వ్యాధి నియంత్రణకు రూపొందించిన బుల్లెట్ ఫీడ్ ను అధికారికంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ కొత్త ఫీడ్ వ్యాధిని సమర్థంగా నియంత్రించి దిగుబడిని పెంచడంతో పాటు రైతుల ఆదాయం స్థిరంగా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఇలాంటి ఇన్నోవేషన్లు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా గుంటుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువుల చేపలకు మేత వేస్తుండగా పడవ తిరగబడటంతో ఒక ఆక్వా రైతు మృతి చెందాడు. కొల్లివారిగూడెంకు చెందిన కొమ్మిన సురేష్ స్థానిక పంచాయతీకి చెందిన బ్రాహ్మణ చెరువును కౌలుకు తీసుకుని చేపల పెంపకం చేపట్టాడు. మరో వ్యక్తితో కలిసి పడవలో మేత వేస్తుండగా ప్రమాదవశాత్తు పడవ తిరగబడింది. ఈత రాకపోవడంతో సురేష్ నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న తడికలపూడి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విజయనగరం జిల్లా పెద్ద చెరువులో భారీగా చేపలు మృతి చెందడం కలకలం రేపింది. ఆచింటి గార్డెన్ కు సమీపంలోని ఈ చెరువులో ఒక్కసారిగా చేపలు చనిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వ్యాపించింది. చెరువులో తేలియాడుతున్న మృత చేపల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కాలుష్యం లేదా ఆక్సిజన్ లోపమే కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు పరిశీలన చేపట్టి చనిపోయిన చేపలను తొలగించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నాగా కర్నూలు జిల్లాలోని నల్లమల కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఇల్లీగల్ ఫిషింగ్ మాఫియా ఆగడాలు కొనసాగుతున్నాయి. సుమారు 120 కిలోమీటర్ల నది పరివాహక ప్రాంతంలో నిషేధిత అలవి వలల వినియోగంతో అక్రమంగా చేపల వేట జరుగుతుండటంతో వందలాది స్థానిక మత్స్యకార కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటోంది. ప్రభుత్వం 19 ఏళ్ల క్రితమే అలవి వలను నిషేధించినా ఇతర రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు ఈ ప్రాంతంలోకి ప్రవేశించి భారీగా చేప పిల్లలను వేటాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కృష్ణానదిలో మత్స్య సంపద తీవ్రంగా తగ్గిపోతూ ఉండగా పర్యావరణ సమతుల్యతకు కూడా ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వేటను అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సముద్ర ఆస్పరాగస్ సీవీడ్ సాగుతో తీర ప్రాంతాలకు కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోనున్నాయని కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. సీవీడ్ ప్రతినిధి హరిరామరాజు కలెక్టర్ కు ఈ సాగు విధానాలపై వివరించారు. సాల్ట్ వాటర్ భూముల్లో సులభంగా పెరిగే సముద్ర ఆస్పరాగస్ సీ బీన్స్ సాంఫైర్ కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే సీవీడ్ సాగు ద్వారా న్యూట్రిషన్, పర్యావరణ ప్రయోజనాలతో పాటు ఆహార ఉత్పత్తులు, బయో ఫెర్టిలైజర్లు, సౌందర్య సాధనాల తయారీకి అవకాశం ఉందన్నారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు తీర ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి, మత్స్యకారుల ఆదాయం పెంచే దిశగా ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్ రాజేందర్ నగర్ లో మేనేజ్ ఫిష్ హబ్ ఆక్వా యురేకా 2025 వేదికగా యంగ్ స్టార్టప్ ఫౌండర్స్ తో ఫిషరీ న్యూస్ టీమ్ ఇంటరాక్ట్ అయింది. ఈ కార్యక్రమంలో ఫిషరీ న్యూస్ ఫౌండర్ మరియు సీఈఓ పి ఇందువర్ధన్ రెడ్డి, కో ఫౌండర్ మరియు సిఓఓ సూర్యతేజ వేమవరపు, యువ ఆక్వాప్రెన్యూర్లు, స్టార్టప్ ఫౌండర్స్ ఫిషరీస్ రంగంపై ఆసక్తి ఉన్న యువతతో నేరుగా సంభాషించారు. ఈ సెషన్ లో ఫిషరీస్, ఆక్వాకల్చర్ రంగాల్లోని ప్రభుత్వ పథకాలు, స్టార్టప్లకు ఉన్న అవకాశాలు, ఐడియా స్టేజ్ లో ఉన్న యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎలా ముందుకు సాగాలో స్పష్టంగా వివరించారు. టెక్నాలజీ ఆధారిత సస్టైనబుల్ మార్కెట్ ఫోకస్ ఉన్న ఆక్వా స్టార్టప్సే భవిష్యత్తు అని ఈ చర్చలు స్పష్టం చేశాయి. కోనసీమ జిల్లాలోని ఆక్వా చెరువులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరని జిల్లా మత్స్యశాఖ స్పష్టం చేసింది. అనుమతులు లేని చెరువులకు విద్యుత్ రాయితీలు, బీమా సదుపాయం ఉండదని అధికారులు హెచ్చరించారు. జిల్లాలో సుమారు 42,000 ఎకరాల్లో ఆక్వా సాగు సాగుతుండగా కేవలం 26,000 ఎకరాలకే రిజిస్ట్రేషన్ పూర్తయింది. మిగిలిన చెరువులకు వెంటనే నమోదు చేయాలని సూచించారు. ఎగుమతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక యాప్ లో నమోదు తప్పనిసరి కాగా రిజిస్ట్రేషన్ చేసిన చెరువులకు మాత్రమే క్యూఆర్ కోడ్ ప్రభుత్వ లాభాలు అందుతాయని మత్స్యశాఖ తెలిపింది. రొయ్యల ధరలు ఒక్కసారిగా పెరిగి 4 రోజుల్లోనే భారీగా పడిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 100 కౌంట్ కిలో ధరను 240 నుంచి 270కి పెంచిన వ్యాపారులు అకస్మాత్తుగా టన్నుకు 20,000 వరకు తగ్గించారు. ధరలను ట్రేడర్లు, దళారులు కుమ్మక్కాయ నియంత్రిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో తెల్లమచ్చల వైరస్ ప్రభావంతో చెరువులు ఖాళీ అవుతూ ఉండటం రైతులకు మరింత ఆందోళన పెంచుతోంది. నాణ్యత లేని సీడ్ వల్లే వ్యాధి వ్యాప్తి జరుగుతోందని రైతులు వాపోతున్నారు. నాణ్యమైన సీడ్ ఎంపిక, సరైన చెరువు నిర్వహణతో నష్టాలను తగ్గించవచ్చని మత్స్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇంతటితో
ఇంతటితో ఎఫ్ఎన్ వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.